కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన భావనలు తెలుసా? కార్ల్ మార్క్స్ తన సిద్ధాంతాలలో అనేక అంశాలను ప్రతిపాదించినాడు. కార్ల్ మార్క్స్ ప్రకారము పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వస్తువు యొక్క విలువ 3 కారకాంశములపై ఆధారపడి ఉంటుంది. అది ఒకటి స్థిర మూలధనము, దీనిని సి అనే సంకేతంతో సూచిస్తాము. రెండవది చర మూలధనము, దీనిని వి అనే సంకేతంతో సూచిస్తాము. మిగులు విలువ, దీనిని ఎస్ అనే సంకేతంతో సూచిస్తాము. స్థిర మూలధనము అంటే పారిశ్రామిక సంస్థను స్థాపించడానికి అయినటువంటి వ్యయమును స్థిర మూలధనము అని అంటాము. ఈ పాయింట్ ఇక్కడ మనం చూడండి, బాగా గమనించండి. ఇది చర్చించినాం. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏమిటి అనేటి ఏ దానిపై ఖర్చు. చర మూలధనము వస్తు సేవలను ఉత్పత్తి చేసి విక్రయించడానికైన వ్యయాలను చర మూలధనము అని అంటాము. మరి మనం కూడా ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలన్నప్పుడు ఆ భవనాలను అంటే స్థిర మూలధనము, చర మూలధనము, దానిపై వడ్డీలు అన్నీ కలిసి ఆ వస్తువు యొక్క ధర నిర్ణయిస్తాం. అదేవిధంగా కొంత లాభం కూడా రావాలి కదా, దాన్ని మిగులు విలువ అని అంటాం. అందువల్లనే కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే ఒక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఒక వస్తువు యొక్క విలువ స్థిర మూలధనము, చర మూలధనము, మిగులు విలువలపై ఆధారపడి ఉంటుంది. ఈ 3 అంశాలను, ఈ 3 ఫ్యాక్టర్స్ని ప్రాతిపదికగా తీసుకొని 3 భావనలను ప్రతిపాదించినాడు. అవి ఏమిటంటే, ఒకటి శ్రామిక దోపిడీ రేటు, రెండవది ఆర్గానిక్ కంపోజిషన్ ఆఫ్ క్యాపిటలిజం, మూడవది లాభాల రేటు. ఇదండి. ఓకే, అర్థమైంది కదా? ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి, ఇది మీరు పరిశీలించుకోండి.